హలో ఫ్రెండ్స్, ఈరోజు కంపైలర్ డిజైన్లో నెక్స్ట్ టాపిక్ లెక్సికల్ అనలైజర్ గురించి తెలుసుకుందాం. మనం స్టార్టింగ్లో ఫేజెస్ ఆఫ్ కంపైలర్ గురించి నేర్చుకున్నప్పుడు లెక్సికల్ అనలైజర్ గురించి నేర్చుకున్నాం కదా. సో మళ్ళీ దాంట్లో ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ చేసుకుని డీటెయిల్గా తెలుసుకుందాం. లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటి? మనకి కంపైలేషన్లో ఫస్ట్ ఫేజ్ అనమాట. సో చూడండి, లెక్సికల్ అనలైజర్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. దీన్ని లీనియర్ అనాలిసిస్ అంటారు, లేదా స్కానింగ్ అని కూడా అంటారు. ఏమేమంటారు? లీనియర్ అనాలిసిస్ లేదా స్కానింగ్. ఈ ఫేజ్లో ఏంటంటే ఒక క్యారెక్టర్స్ ఉంటుంది కదా, సోర్స్ ప్రోగ్రాంలో క్యారెక్టర్స్ని లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసి వాటన్నిటిని ఒక గ్రూప్ కింద, టోకెన్స్ కింద, గ్రూప్ కింద చేసి అప్పుడు మనకి ఒక కరెక్టివ్ మీనింగ్ని ఇస్తుంది. సో చూడండి, ఈ ఫేజ్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ సోర్స్ ప్రోగ్రామ్ నుంచి తీసుకొని దాన్ని లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసి వాటిని ఒక టోకెన్స్ కింద రెడీ చేస్తుంది. సో అది మనకి ఎలా ఉంటుంది? ఒక మీనింగ్ఫుల్ సీక్వెన్స్లో ఉంటుంది అది. సో అదనమాట. ఇక్కడ చూడండి, సోర్స్ ప్రోగ్రామ్ కంపైలేషన్ ఫేజ్ అనేది ఏంటి? మనకి ఫస్ట్ ఫేజ్ కదా, లెక్సికల్ అనలైజర్. సో లెక్సికల్ అనలైజర్ నుంచి టోకెన్స్ అనేది సింటాక్స్ ట్రీ అంటే పార్సర్కి పంపిస్తున్నాము. సో అక్కడి నుంచి పర్సన్ నుంచి మళ్ళీ లెక్సికల్ అనలైజర్కి గెట్ నెక్స్ట్ టోకెన్ అని అది పంపిస్తుంది. సో ఈ విధంగా అవుతుంది అనమాట మనకి లెక్సికల్ అనలైజర్ నుంచి సింటాక్స్ ట్రీకి. సో ఇక్కడ చూడండి, రెండింటికి లింక్ చేసి మనం సింబల్ టేబుల్ని పెట్టాము. ఈ సింబల్ టేబుల్ ఏంటి? ఈ సింబల్ టేబుల్ అనేది మనకి అన్ని ఐడెంటిఫైర్ యొక్క నేమ్స్, వాటి టైప్స్ అన్నీ సింబల్ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంట, ఈ సింబల్ టేబుల్స్ అనేవి చాలా ఈజీ చేస్తుంది అనమాట కంపైలర్కి కానీ, లెక్సికల్ అనలైజర్కి కానీ, పార్సర్కి కానీ, ఏ ఫేజ్లో అయినా ఈజీగా హెల్ప్ చేస్తుంది. దేనికి? ఆ ఐడెంటిఫైయర్స్ని లేదా రికార్డ్స్ని ఫాస్ట్గా సెర్చ్ చేసి రిట్రైవ్ చేయడానికి ఈ సింబల్ టేబుల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, అపాన్ రిసీవింగ్ ఏ గెట్ నెక్స్ట్ టోకెన్ కమాండ్. ఇప్పుడు మనకి పార్సర్ దగ్గర నుంచి ఏమొస్తుంది? గెట్ నెక్స్ట్ టోకెన్ అనే కమాండ్ లెక్సికల్ అనలైజర్కి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది అనమాట, ఫస్ట్ రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇన్పుట్ క్యారెక్టర్స్ ఏమొచ్చిందో ఇప్పటి వరకు వాటిని రీడ్ చేసుకుంటుంది. చూడండి, ద లెక్సికల్ అనలైజర్ రీడ్స్ ద ఇన్పుట్ క్యారెక్టర్ అంటిల్ ఇట్ కెన్ ఐడెంటిఫై ద నెక్స్ట్ టోకెన్. నెక్స్ట్ టోకెన్ వచ్చేంత వరకు వాటిని, పాత ఇన్పుట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేసుకుంటుంది. ఇదే కాకుండా లెక్సికల్ అనలైజర్ అనేది మనకి సెకండరీ టాస్క్ కూడా పర్ఫామ్ చేస్తుంది అనమాట, యూజర్ ఇంటర్ఫేస్ లాగా. దాంట్లో ఫస్ట్ ఏంటంటే, ఒక టాస్క్ ఏంటంటే స్ట్రాపింగ్ అవుట్ ఫ్రమ్ సోర్స్ ప్రోగ్రామ్, ది కమాండ్స్, వైట్ స్పేసెస్, వీటిని స్ట్రైప్ అవుట్ చేస్తుంది అనమాట. స్ట్రైపింగ్ అవుట్ అంటే తొలగించడం అనమాట. ఈ లెక్సికల్ అనలైజర్ అనేది ఏం చేస్తుందంటే, సోర్స్ ప్రోగ్రాంలో కొన్ని కమాండ్స్ కానీ, వైట్ స్పేసెస్ కానీ ఏవైతే ఉంటాయో, ఒక బ్లాంక్ రూపంగా ఉన్నది, ట్యాబ్లా ఉన్నది, న్యూ లైన్ క్యారెక్టర్లా ఉన్నవి, ఇవన్నీ తొలగించేస్తుంది అనమాట. అవసరం లేనివన్నీ తొలగించేస్తుంది. సో ఇంకా లాస్ట్ ఏంటంటే, ఇది ఎర్రర్ మెసేజెస్ని కోరిలేటింగ్ చేస్తుంది అనమాట కంపైలర్ దగ్గర. సో ఇది లెక్సికల్ అనలైజర్ అంటే. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ లెక్సికల్ అనలైజర్ గురించి. సో నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.